మన హైందవ ధర్మం గురించి ఈ కోణంలో ఎవ్వరు ఆలోచించినా కూడా ఏ ఒక్క జంట అస్సలు విడిపోదు. అంతా అనుకున్నట్టే సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న టైంలో కరెక్ట్గా వచ్చి సీన్ అంతా రివర్స్ చేసి నా ప్లాన్ నాశనం చేసావు కదా రాణమ్మా. అయినా సరే దీన్నింతటితో వదలను. మొత్తానికి నువ్వు అనుకున్నదే సాధించావు. నా కొడుకు మనసుని చెడగొట్టావుగా. కొడుకు మనసు చెడగొట్టింది నేను కాదు చిత్రావతి గారు, మీరు. చూసావా తేజ, నేను నా కొడుకు మనసుని చెడగొడుతున్నానంట. సరే 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 నువ్వుండు. ఈ ఇంట్లో జరగబోయే ఒక చెడు నాపి నువ్వు చాలా మంచి పని చేసావు రాణమ్మా. కానీ టాబ్లెట్స్ మార్చి నాతో మింగించాల్సిన అవసరం ఈ ఇంట్లో ఎవరికుంటుంది? అవును, ఆ అవసరం ఎవరికుంది? కృష్ణప్రియని భార్యగా అంగీకరించి తాళి తీయకపోవచ్చు. కానీ దీన్ని మాత్రం నా కోడలిగా ఒప్పుకోను, అసలు ఇంట్లో ఉండనివ్వను. అవసరమని చెప్పాల్సింది నువ్వు. ఎందుకంటే ధర్మతేజ గారి టాబ్లెట్స్ ని మార్చిచ్చింది ఎవరో కాదు, నువ్వే. ప్రియా మెడిసిన్స్ మార్చిన రోజు నువ్వు ఒక మెడికల్ షాప్కి వెళ్ళావు. చూస్తావా? చూడు. అవును, నేనే ఆ మెడిసిన్స్ తీసుకున్నాను. కానీ టాబ్లెట్స్ ఎలా చేంజ్ అయ్యాయి అది నువ్వే చెప్పాలి. చెప్పు. చిత్ర, టాబ్లెట్ చేంజ్ చేసి తెచ్చింది నువ్వేనా? ఇదంతా చేసింది నువ్వా మమ్మీ? చెప్పు చిత్రావతి, ఎందుకు ఈ పని చేశావు? అడుగుతుంటే సమాధానం చెప్పేమిటి చిత్ర? చెప్పు. అది తేజ. రారా రా రా చెప్పు. మేడం, దీని అంతటికీ కారణం మీ కోడలు ప్రియమ్మ కాదు, చిత్రావతి గారు కూడా కాదు. మీరు మెడిసిన్ తెచ్చిన మెడికల్ షాప్లో వీడు పనిచేస్తున్నాడు. ఆ టాబ్లెట్ మీ ఇంట్లోకి ఎలా వచ్చాయో ఆరా తీయమని మీరు చెప్పారు కదా మేడం. అనుమానం వచ్చి మీరు మెడిసిన్ తెచ్చిన మెడికల్ షాప్కు వెళ్ళి గట్టిగా అడిగితే అసలు నిజం తెలిసింది.
చెప్పరా, నిజం చెప్పు. చెప్పరా, చెప్పు. తప్పు నాదే మేడం. ఆ రోజు ఏదో కంగారులో ఉండి అనుకోకుండా మెడిసిన్స్ మార్చిచ్చాను. తప్పంతా నాదే. నన్ను క్షమించండి మేడం. రే దుర్మార్గుడా, లేవరా. ఎంత పనిచేసావురా నీచుడా. మళ్ళీ వీడిని ఊరికే వదలకు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు. అలాగే మేడం. రేయ్, పదరా, పద, పదరా. రాణమ్మా, నువ్వు దేవతవి రాణమ్మా. ఈ రోజు మా ఇంటిని కాపాడిన దేవతవి నువ్వు. నా అనుమానం చిలక గోరికల్లాంటి నా కొడుకు కోడలు జంటని ఇలా విడదీసేంత వరకు తీసుకొచ్చింది. చివరి నిమిషంలో నువ్వు వచ్చి వాళ్ళని విడిపోకుండా చూసావు. అసలు అసలు నిజంగా నువ్వు మా ఇంటి దేవతవు రాణమ్మా, దేవతవి. తేజ, మీరు పిల్లలు అందరూ రాణమ్మ మంచితనం గురించి చెప్తూ ఉంటారు కదా. ఇవాళ తన మంచితనాన్ని నేను కళ్ళారా చూస్తున్నానండి. వాడి వల్ల బంగారం లాంటి నా కోడల్ని అనుమానించి మనమంతా ఎంతో అపార్థం చేసుకున్నాం. పొరపాటున జరగరాంది ఏదైనా జరుగుంటే మన కోడలు మనకి దూరం అయ్యి మన అబ్బాయి బలహీనుడయ్యి ఒంటరివాడయ్యేవాడు. అయ్యో, ఇటు మన కోడలి జీవితం కూడా నాశనమయ్యేది. ఇదిగో రాణమ్మ దయ వల్ల అటువంటిదేమీ జరగలేదు. అత్తయ్య, ప్రియా, అత్తయ్య, నా జీవితాన్నే కాదు నా కాపురాన్ని కూడా కాపాడావు. ప్రియా, నీకేదైనా సమస్య వస్తే నీ వెనక అత్తుంటుందని నీకు మాటిచ్చాను. నువ్వు నా బిడ్డ కృష్ణ జీవితాంతం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా కొడుకు కాపురాన్ని నిలబెట్టి పెద్ద గండం నుంచి గట్టెక్కించి నా కుటుంబ గౌరవ మర్యాదల్ని కాపాడేవు రాణమ్మా. నీకెప్పటికీ రుణపడి ఉంటావు. అయ్యో ధర్మతేజ్ గారు, అంత మాట అవసరం లేదు. మీరంతా బావుంటే నాకంతే చాలు. వస్తాను. అంతా అప్సెట్ అయింది. ఈ రాణం వచ్చి మొత్తం చెడగొట్టింది. నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అబ్బా! చిత్రావతి, ఏంటి మర్యాద తగ్గింది? అయినా నువ్వింకా వెళ్ళలేదా? నువ్వు చేస్తున్న పనులకి కొంచెం కొంచెం మర్యాద తగ్గుతూ వస్తోంది. ఆ మెడికల్ షాప్ వాడు చెప్పిందంతా నిజమని అందరూ నమ్మేశారు. నేను నమ్మేశాననే అనుకుంటున్నావా? తొందరలోనే అసలు నిజమేంటో బయటపడుతుంది. నేనే బయట పెడతాను. నువ్వు చూస్తూ ఉండు.
లవ్ డైవోర్స్ తీసుకున్నట్టేగా, హ్యాపీయే కదా. నువ్వు హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీయే. ఆ లెటర్లో ఏం రాసిందో చదవాల్సిందే. నేను రాసిన లవ్ లెటర్ కళ్యాణ్ చదవనంత మాత్రాన నా మనసులో దాచుకున్న ప్రేమ గురించి ఇంకెన్ని రోజులని ఇలా చెప్పకుండా ఉండడం? కళ్యాణ్ ఉమనైజర్ అని అక్క తన గురించి చాలానే చెప్పింది, కానీ అవన్నీ నిజమో కాదో. నేరుగా కళ్యాణ్ అడిగితే సరిపోతుంది కదా. సరిపోతుంది, కానీ నా ఈగో వల్ల పాపం కావేరి కొన్నిసార్లు నాతో ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నించినా నేను మాట్లాడలేకపోయాను. మాట్లాడే అవకాశం ఉన్నా కూడా మాట్లాడకుండా కేవలం నా ఈగోతో పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చాను. అవును, డైరెక్ట్గా కావేరిని కలిసి తన గురించి కార్తీక నాకు చెప్పినవి, నేను కళ్ళారా చూసినవి, వాటి గురించి కావేరిని అడిగి తెలుసుకోవాలి. కళ్యాణ్ ఎలాంటివాడో తెలుసు, అయినా కూడా అక్క చెప్పినవి విని కళ్ళతో చూసినవే నిజమని నమ్మి కళ్యాణ్ని తప్పుగా అర్థం చేసుకుని నాలో నేను బాధపడి అనవసరంగా కళ్యాణ్ని కూడా బాధ పెడుతున్నాను అనిపిస్తుంది. అసలు మా ఇద్దరిలో ఏ ఒక్కరూ బాధపడకుండా ఉండాలంటే ముందు మా మనసుల్లో ఒకరి మీద ఒకరికున్న అపార్థాలు తొలగిపోవాలి. అలా జరగాలంటే డైరెక్ట్గా కళ్యాణ్ని కలిసి నా మనసులో నేను అనుకుంటున్న వాటి గురించి నేరుగా తననే అడగాలి. అప్పుడే నేను అనుకుంటున్నవి నిజమో కాదో తెలిసిపోతుంది. మేమిద్దరం మళ్ళీ ఒకటయ్యే ఛాన్స్ ఉంటుంది. హాయ్ కావేరి. హాయ్ కళ్యాణ్, రేపొక్కసారి మీట్ అవుదామా? ఓకే, డన్. కళ్యాణ్ని కలవబోతున్న విషయం అక్కకి చెప్పాలా వద్దా? కార్తీకకి చెప్పడం దేనికిలే. ఇప్పుడు తనతో మాట్లాడితే మళ్ళీ కావేరి మీదున్న నా అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. అమ్మో, వద్దులే. నేను కళ్యాణ్ని కలవబోతున్న సంగతి అక్కకి తెలియకపోవడమే మంచిది. నాకు తెలియకుండా వాళ్ళు కలిసిపోవాలని, తిరిగి ఒక్కటవ్వాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఒక్కటి కూడా జరగనివ్వలేదు. ఎందుకు? కళ్యాణ్ని నా వాణ్ణి చేసుకోవాలని. పొరపాటున వాళ్ళ మనసుల్లో తిరిగి ఒక్కటి కావాలన్న ఆలోచన మొదలైతే, అదే జరిగితే ఈసారి వాళ్ళని విడదీయడం నా వల్ల కాదు. అందుకే అలా జరగకముందే కళ్యాణ్కి నా ప్రేమ గురించి ఓపెన్ అప్ అయి చెప్పేయాలి. ఏమాత్రం లేట్ చేయకుండా నేను లవ్ చేస్తున్న సంగతి కళ్యాణ్కి చెప్పాలి. కళ్యాణ్ ఓకే అన్నాక ఏదో ఒకటి చెప్పి కావేరిని మాయ చేస్తే సరిపోతుంది. ఏంట్రా గట్టిగా తగిలయ్యా దెబ్బలు? పర్లేదు మేడం. మళ్ళీ నువ్వు సరైన టైంలో వీణ్ణి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి నేను దొరికిపోకుండా నా మీద ఎలాంటి నింద రాకుండా చేశావు. నిజానికి మనం ఇతనికి థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఆ రాణమ్మ మెడికల్ స్టోర్కి వచ్చి సీసీటీవీ ఫుటేజ్లో మిమ్మల్ని చూసిన విషయం చెప్పకపోయి ఉంటే ఇవాళ మీరు నిజంగానే దొరికిపోయి ఉండేవారు. వీడికి పడ్డ దెబ్బలు ఆ రాణమ్మ చేతిలో మీకు పడేవి. నువ్వన్నది నిజమే మళ్ళీ. నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే అది రెగ్యులర్గా వెళ్లే మెడికల్ స్టోర్కెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడమే. ఆ రాణమ్మ చాలా ఈజీగా కనిపెట్టేసింది. అయితే ఏంటి మేడం, ఇందులో మీ తప్పేమీ లేదని అందరినీ నమ్మించేశాం కదా. అందరూ నమ్మేశారు, ఒక్క రాణమ్మ తప్ప. ఆ రాణమ్మని తక్కువ అంచనా వేయకూడదు అనుకుంటూనే తక్కువ అంచనా వేశాను. ఆ రాణమ్మ ఒక్కతే 10 మంది పోలీస్ ఆఫీసర్స్తో 10 మంది లాయర్స్తో సమానం. ఏ చిన్న ఆధారాన్ని వదలదు. దీన్నిలాగే వదిలేస్తే ఇంత దూరం తీగ లాక్కుంటూ వచ్చిన రాణమ్మ చేసింది నేనే అని కనిపెడుతుంది.
మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? మేడం, భార్య పిల్లల కలవాన్ని పోలీసులు కేసు అని ఇక మీదట సమస్యని నా వరకు తీసుకురాకండి. నాకింత హెల్ప్ చేసిన నిన్ను అలా ఎలా వదిలేస్తాను? ఆ? మళ్ళీ చూడు, ఇక మీదట ఆ మెడికల్ షాప్లోనే కాదు, ఈ సిటీలో కూడా నువ్వు కనిపించకూడదు, సరేనా? నీకు డబ్బులేవైనా కావాలంటే మళ్ళీ నడిగి తీసుకో. అలాగే మేడం. వెళ్ళు. చాలా థ్యాంక్స్ మేడం. మేడం, ఏంటి అలా పంపించేశారు? ఫ్యూచర్లో ఎవరికైనా మీ గురించి నిజం చెప్పేస్తే ఎలా మేడం? వాళ్ళవి మిడిల్ క్లాస్ బతుకులు మళ్ళీ, వీళ్ళకి ఆశ ఎక్కువ. డబ్బులు పడేశాం కదా, ఏ నిజమైనా ఎలాంటి నీతైనా మర్చిపోయి బానిసల్లా బతుకుతారు. ఇదంతా ఒక ఆట మళ్ళీ. ఈ ఆటలో మనం గెలవాలంటే ఇలాంటి వాళ్ళని ఇలాగే వాడుకోవాలి. మరి ఇప్పుడు ఇంకేం చేద్దాం మేడం? ఇంట్లో ఈ డ్రామాలేవి పనిచేయట్లేదు మళ్ళీ. డ్రామా చెయ్యాలి, కానీ అది ఎమోషనల్గా ఉండాలి. చేస్తా, ఎమోషనల్ డ్రామానే చేస్తా. ఈ దెబ్బతో రాణమ్మకి ఆ ఇంటితో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోవాలి. అమ్మా, నీకు తెలుసు నాకు మొదటి నుంచి ఏ దేవుడి మీద నమ్మకం లేదని. కానీ నువ్వు చాలా శక్తివంతమైన దేవతవని, అందరి కష్టాలు తీరుస్తావని తెలిసి నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాను. నాకు కావేరి అంటే ప్రాణం. తను లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. కానీ ఈ మధ్య కార్తీక చెప్పిన మాటలు వింటుంటే నా గుండె బరువెక్కుతుంది. కావేరికి చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని కార్తీక్ చెప్పింది. నేను కూడా కళ్ళారా చూశాను. అయినా సరే కావేరి మీద నాకున్న పిచ్చి ప్రేమ వల్ల నేనెప్పుడూ నోరు తెరిచి ఒక్క ప్రశ్న కూడా అడగలేకపోయాను కూడా. కావేరి మనసులో కూడా నా మీదేదో అపార్థం ఉందని నాకు అనిపిస్తుంది. ఇలా నేను తను మా మనసుకి ముసుగులు వేసుకొని అపార్థాలు మోస్తూ కూర్చుంటే మేము జీవితాంతం దూరంగా వెళ్తూ ఉంటాం తప్ప మా ప్రేమ ఎప్పటికీ ఒక్కటవ్వదు. ఈ తాగుడు మూతలు ఇక నా వల్ల కాదు తల్లి. అందుకే రేపు ఉదయాన్నే కావేరిని కలుస్తున్నాను, అన్నీ అడుగుతున్నాను. ఒక లవర్గా అలాంటి ప్రశ్నలు అడగడం తప్పే, కానీ ఏం చేయను? నాకు కావేరి అంటే ప్రాణం. ఎక్కడ తను దూరం అవుతుందోనన్న భయంతో ఇలా డిసైడ్ అయ్యాను. ఇంకా నీ ఇష్టం తల్లి. నా ప్రేమని గెలిపిస్తావో ఓడిస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, ఏదో గుర్తుకొచ్చిందిలే. హే కృష్ణ, కృష్ణ ఆపాపు, బండాపు. ఇక్కడ ఎందుకు? కృష్ణ ఒకసారి బండ ఆపు ప్లీజ్. ప్లీజ్ కృష్ణ ఆపు. ఆపు ఆపు కృష్ణ, ఆపు. ఏంటి? కృష్ణ, నాకు మల్లెపూలంటే ఇష్టం కదా, నా కోసం ఆ మల్లెపూలు కొనిపెట్టవా? చూడు, నువ్వేదో కరస్పాండెన్స్లో చదువుకుంటాను అంటే తీసుకొచ్చి జాయిన్ చేశాను. మధ్యలో పూలు పండ్లు కావాలని చెప్పి మళ్ళీ నన్ను నీ వైపుకి లాక్కోవాలని చూడకు. ఒకప్పుడు నువ్వు కూడా ఇలా మల్లెపూలు కొనిపెట్టే కదా నన్ను నీ వైపు లాక్కున్నావు. ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ అవసరం లేదు. ఇప్పుడు పూలు కొనివ్వడం కుదరదు. ముందు బైక్ ఎక్కు, లేదంటే నిన్ను ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతాను. చూడ్డానికి మీ జంట చూడముచ్చటగా ఉంది.
ఇలా ఎప్పుడైనా బయటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయి జల్లో పూలు లేకపోతే బావుండదు బాబు. మీ భార్య జల్లో పూలు పెడితే ఆవిడ అందానికి చాలా కలగా ఉంటుంది బాబు. పూలన్నీ అయిపోయాయి. ఈ 3 మూరలు మాత్రమే మిగిలాయి. ఇవి తీసుకొని మీ భార్య తల్లో పెట్టండి. మీ మధ్య ఏవో గిల్లి గజ్జాలున్నట్టు కనిపిస్తుంది. అవి పోవాలంటే ఈ పూలు తీసుకుని మీ ఆవిడ తల్లో పెట్టాలి. నాకు డబ్బులు కూడా వద్దు, తీసుకోండి బాబు. ఊరికే ఏం వద్దులే కానీ ఎంత? 100 రూపాయలు. పూలు అడిగావుగా, తీసుకో. చేతిలో పెట్టడం కాదు, నీ చేత్తో నువ్వే నా తల్లో పెట్టాలి. పూలు కావాలన్నావు, కొనిచ్చాను. నీ ఇష్టం ఉంటే తల్లో పెట్టుకో, లేదంటే లేదు. నేను వెళ్తున్నాను, క్యాబ్ బుక్ చేసుకుని రా. కృష్ణ, కృష్ణ! ఏంటి మేడం, సార్ మధ్యలోనే వదిలేసి వెళ్తున్నాడు? సార్కి పూలు నచ్చలేదా? పూలంటే నాకు చాలా ఇష్టం. ఆ పూలు ఇలా ఇవ్వండి మేడం. వాటిని మీ తల్లో పెట్టి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తే అక్కడ నేను డ్రాప్ చేస్తాను మేడం. మేడం, మీకేం కావాలో అది నేను చేసి పెడతాను. అలాగే నాకేం కావాలో మీరు చేసి పెట్టండి మేడం. నువ్వు ప్రేమించిన ఆ మహానుభావుడెవరో చెప్పు. ఎవరో కాదు కళ్యాణ్, అది నువ్వే. నీ మీద నాకిప్పుడు అలాంటి అభిప్రాయం అస్సలు లేదు. లేనిపోని ఆశలు పెట్టుకోకుండా నువ్వు అనవసరంగా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు.